ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే 2025 సంవత్సరంలో 12 లగ్నాల వారికి, లగ్నాలు తెలియని వారి రాసుల వారికి ఎలా ఉండబోతుంది. అయితే ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు, ఏమంటే మన తెలుగు సంవత్సరం కదా 2025 ఎందుకు చెప్తున్నారని. నాకు చాలామంది మెసేజ్లు చేసి ఏమంటే 2025 ఎలా ఉంటుందంటే ఉగాది దాకా ఆగండి, ఉగాది మనకి లెక్క అంటే అలాగా సార్, మేము ఇయర్ ప్లానింగ్ చేసుకుంటాం కదా విదేశాల్లో ఉండేవాళ్ళం. అది 2025 ప్లానింగ్ అంటే జనవరి నుంచి డిసెంబర్ ప్లానింగ్ చేసుకుంటాము. ఆ ప్లానింగ్ పరంగా మేము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మాకు ఇయర్ టు ఇయర్ తీసుకుంటాము. బట్ మీరు ఇదొక్కటి మాకు కొంచెం చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఒక్కొక్కరికి చెప్పడం కుదరదు, అది వీడియోలు చేస్తానులేండి అని చెప్పి అనడం జరిగింది. కాబట్టి ఈ 2025 యాక్చువల్గా అయితే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మనది కేవలం ఉగాది నుంచి ఉగాది కొత్త సంవత్సరం. అంటే ఇది ఇంగ్లీష్ రిలేటెడ్. ఇంగ్లీష్ అంటే మనకి బయట దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతి ఇది, కాకపోతే మనది మాత్రం ఉగాది నుంచి ఉగాది. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మరోలా అనుకోకండి. అయితే ఇక్కడ మనకి ఈ సంవత్సరం 2025లో ఎప్పుడెప్పుడు ఏ గ్రహాలు మారుతున్నాయి, మేజర్ ప్లానెట్స్ తీసుకోవాలి మనం. ఇక్కడ శని భగవానుడు మార్చ్ ఎండింగ్లో మీనంలోకి వెళ్ళిపోతున్నాడు. అలాగే ఈ రాహువు, కేతువు, గురువు గుర్తుపెట్టుకోండి. ఈ గురువు వృషభం నుంచి మిథున రాశిలోకి మే 15వ తేదీ మారుతున్నాడు. ఈ రాహుకేతువులు మే 30వ తేదీకి మారిపోతున్నారు. సో ఈ మేజర్గా ఈ 4 ప్లానెట్లే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలను సూచిస్తుంటాయి. అది మనం ఉగాదికి చెప్పుకున్నా, లేకపోతే ఈ కొత్త సంవత్సరానికి చెప్పుకున్నా. కాబట్టి ఉగాది కంటే ముందే మనకి శని మారుతున్నాడు నాకు తెలిసి, ఆ కాంబినేషన్స్ బట్టి చూసుకుంటే. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సంవత్సరం అసలు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు చాలా బాగుంటుంది, మరియు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే అమ్మవారిని ఏ లగ్నం లేదా ఏ రాశి వారు ఏ మంత్రంతో, అదేవిధంగా ఏ గ్రహానికి ఎటువంటి దానం ఇవ్వాలనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ 2025 మాసంలో ముఖ్యంగా మారేటువంటి 4 గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా శని భగవానుడు 3వ స్థానం నుంచి 4వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక్కడ అందరూ ఏంటంటే మార్చ్ 30వ తేదీ నుంచి అర్ధాష్టమ శని వస్తుంది కదా అంటారు. అది నిజమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మనం ఎంతసేపు అర్ధాష్టమ శని అనగానే ఏది పని అవ్వదు అనుకోకూడదు. కొంచెం 4వ స్థానంలోకి వెళ్తున్నందుకు కొంచెం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సంతాన సంబంధించిన విషయంలో, ఎందుకంటే గురు రాశులు కాబట్టి సంతానాన్ని పొందే అంశాల్లోని కొంచెం ఫ్రెండ్స్తోని కొత్త పరిచయాలు, ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 4వ స్థానంలోకి వెళ్తున్న శని 6వ స్థానం మీద చూపిస్తాడు దాని ప్రభావం 3వ దృష్టితో. అప్పుడు 5వ స్థానం అనేటువంటి కొంచెం బ్లాక్ అవుతుంది. కాబట్టి ఏంటి, సంతానము, సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. కన్స్ట్రక్షన్ చేసేటువంటి విషయాల్లో, వాహనాలు నడిపేటప్పుడు కొంచెం అంటే స్లో అవుతూ ఉంటాయి. ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం, స్లోగా సాగుతూ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే రాహువు, కేతువు కూడా మారుతారు. 4లో ఉండే రాహువు 3లోకి వస్తున్నాడు. ఎప్పటి నుంచి, మే 30వ తేదీ నుంచి. కాబట్టి మే 30వ తేదీ వరకు ఏదైనా విదేశాల్లో సెటిల్ అవ్వాలి, విదేశాల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ మే 30 ఎప్పుడైతే వచ్చిందో 3లోకి వస్తాడు ఎప్పుడైతే రాహు. ఇది ఒక రకంగా 3లో ఉండేటువంటి రాహు పరాక్రమాన్ని, ధైర్యాన్ని ఇట్లాంటి వాటిని ఇస్తాడు. మరి భాగ్యస్థానంలో ఉండేటువంటి కేతు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, భాగ్యంలో కేతువు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని, మరియు అదేవిధంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు, పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తండ్రి గారు లేదా గురువులతోని అనవసరం చిన్న డిఫరెన్సెస్ ఇస్తూ ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ, భాగ్యకేతు ఉన్నప్పుడు సర్వసాధారణంగా సూర్య ఆలయాలు, గణపతి క్షేత్రాలు, ఆలయాలకు వెళ్ళినట్లయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ 7వ స్థానంలో గురువు మారుతాడు ధనుసు లగ్నానికి. లగ్నాధిపతి వెళ్ళి 7మంలోకి వెళ్తున్నాడు. దీనివల్ల ఏమిటండి, ఇక్కడ చతుర్థాధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మీకు మే 15వ తేదీ నుంచి గురువు మారుతున్నాడో, ఈ రిజల్ట్స్ పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఇది మీకు మరియు మీ జీవిత భాగస్వామికి ఇద్దరికీ కూడా ఉద్యోగ అవకాశాలను ఇచ్చేటువంటి యోగం. అంటే ఉద్యోగాలు మారాలి, కొత్త ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు వస్తాయి, ఒకవేళ 2025లో అంటే మే 15 తర్వాత ఈ గురువు మారడం వల్ల ఇస్తాడు. అంటే గురుబలం లగ్నాన్ని చూస్తుంది,
ఈ చతుర్థాధిపతి సప్తమంలోకి వెళ్తాడు. ఈ చతుర్థాధిపతి సప్తమంలోకి వెళ్ళడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం, బంగారం తీసుకోవడం, లేకపోతే ఏదైనా ఒక కొత్త విద్యను నేర్చుకోవడానికి అనుకూలిస్తుంది. అదేవిధంగా మీకు మీ జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు పెరగడము, కొత్త ఉద్యోగాలు రావడానికి కూడా యోగిస్తుంది. అయితే మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటంటే ముఖ్యంగా శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటంటే మూలా నక్షత్రంలో పుడితే మంచిది కాదని, ఆశ్లేష నక్షత్రంలో పుడితే అత్తగారికి గండమని. ఫస్ట్ ఇవి ఎక్కడా శాస్త్రాల్లో లేవు, గుర్తుపెట్టుకోండి. శాస్త్రపరంగా ఆశ్లేష నక్షత్రానికి అత్తగారి గండము లేదు, మూలా నక్షత్రంలో పుడితే ఇబ్బంది ఏమీ లేదు. మూలా నక్షత్రం సరస్వతీదేవి నక్షత్రం. ఆశ్లేష నక్షత్రంలో పుడితే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి, గుర్తుపెట్టుకుని మంచి తెలివితేటలు అయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చంద్రుడు మూన్ బుధ నక్షత్రంలో ఉన్నాడు, ఇది మీరు అర్థం చేసుకోవాలి. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆధ్యాత్మిక యోగం కూడా బాగుంటుంది. తల్లిగారు మంచి అంటే ఆధ్యాత్మికంగా ఉండే యోగాలు ఉంటాయి. బట్ ఎక్కడో కొన్ని జాతకాల్లో, 1000 జాతకాల్లో ఒకటి ఫోర్త్ లార్డ్ పాడైతే చెప్పలేం, కానీ అదర్వైజ్ ఇవి నక్షత్రాన్ని బేస్ చేసుకొని అస్సలు వీళ్ళకి వివాహం బాగోదని ఇట్లాంటి మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చేసేయండి ఫస్ట్. ఇక రెండవది, జ్యోతిష్శాస్త్రంలో లేనటువంటి కొన్ని విషయాలు ఎవరో జొప్పించి అనవసరంగా భయభ్రాంతులను చేస్తున్నారు. అవేమిటి అంటే ఏలినాటి శని వస్తే ఏమీ అవ్వదు, ఏ పని జరగదు అనుకుంటారు. తప్పు. ఏలినాటి శని వస్తే మీకు కొంచెం ఒక పనిని 4 సార్లు చేయాల్సి వస్తుంది అంతే. ఎందుకంటే నేను మీకు గతంలో ఒక 10 ఏళ్ల క్రితం కూడా కొన్ని వీడియోలో చెప్పాను. ఏమండి, సీనియర్ ఎన్టీఆర్ గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. పిఎం మోడీ గారు ఏలినాటి శనిలోనే ఆయన 10 సంవత్సరాలు వెళ్ళాడు. ఇంకొక నడుస్తూనే ఉంది, ఇంకొక 11వ సంవత్సరం కూడా నడుస్తుంది. జగన్ గారు కూడా ఏలినాటి శనిలో అష్టమ శనిలోనే ఆయన సీఎం అయ్యాడు, మిథున రాశి అయింది. చంద్రబాబు నాయుడు కూడా సీఎం అయిందంటే అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఏలినాటి శని సీఎంలు అవ్వడానికి, పిఎంలు అవ్వడానికి, ఉద్యోగాలు రావడానికి, పెళ్ళిళ్ళు అవ్వడానికి, అదేవిధంగా రకరకాలు మనం చూడండి ఇట్లాంటి వాటికి ఎక్కడా కూడా ఇబ్బందిని ఇవ్వడు ఏలినాటి శని. మరి ఏం చేస్తాడండి? శ్రమనిస్తాడు. మనం కష్టపడుతున్న అవతల వాళ్ళు గుర్తించట్లేదని ఒక బాధ ఇస్తాడు ఏలినాటి శని. అరే నేను ఇంత మంచి చేస్తున్నానే అంటే ఏమిటి? రియలైజేషన్ కావాలి మీకు. నువ్వు ఎవరో గుర్తించాలని నువ్వు పని చేయకు, నీ పన్ను నీ కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. దానికి సంబంధించినటువంటిది ఏదైతే రిజల్ట్ ఉందో నాకు వదిలే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా ఏంటంటే మన కర్మ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏలినాటి శని టైంలో. ఇంకొక మూఢనమ్మకం ఉంది అందరికీ, కాలసర్పదోషము. అరే అక్కడ అసలు గ్రహాలన్నీ రాహుకేతులకు ఒక వైపు వస్తే కాలసర్పదోషం అని చెప్పారు శాస్త్రంలో. రెండవది, కాలసర్పదోషం కాలానికి అప్లై చేయాలి, జన్మజాతకానికి కాదు అని చెప్పారు శాస్త్రంలో. అసలు గ్రహాలన్నీ ఒకవైపు ఉండవు, 1-2 గ్రహాలు బయట కూడా ఉంటాయి, దాన్ని కాలసర్పదోషం అంటారు. ఆ కాలసర్పదోషం ఉందని రకరకాల భయభ్రాంతులను చేయడం, ఇది అసలు కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్ శాస్త్రంలో ఇవి కాదు, ముఖ్యంగా ఇవి ఉన్నాయి. కొంత పర్సెంటే దీని ప్రభావం. ఏలినాటి శని వస్తే కొంత శ్రమ ఉండడం, మనిషికి బద్ధకం రావడం, ఇవి ఉంటాయి. బద్ధకించకుండా, నిద్రపోకుండా మనం పని చేయాలి. కాలసర్పదోషం ఉంటే నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, 140 మంది ప్రెసిడెంట్ల జాతకాలు చూశాను. 140 మంది ప్రెసిడెంట్లకి కాలసర్పదోషం ఉంటే వాళ్ళ దేశాలను వెళ్ళారు అని చెప్పారు. సో ఫస్ట్ మీరు మైండ్లో నుంచి దాన్ని తీసేసేయండి దయచేసి. ఇది కాదు అసలు మీ లగ్నం ఎంత స్ట్రెంత్గా ఉంది, లగ్నం ఎందుకు మీకు ఇది అవ్వలేకపోతుంది, మీ లగ్నాధిపతి ఎవరు, దాన్ని స్ట్రెంత్ చేసుకోండి. ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. మీ ధనాధిపతి ఎవరు, లేదా అమ్మవారి యొక్క నామం చేసుకోవడం. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః నామం భక్తి శ్రద్ధలతో చేయండి. ఎందుకు ఇవ్వదు అమ్మవారు? ఖచ్చితంగా మీరు నామం చేస్తున్నారంటే ఒక్కొక్క అక్షరము పలికేటప్పుడు మీ ముందునే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళ ముందే ఉంటుంది అమ్మవారు, అర్థమైందా? అలాగే సిబ్లింగ్స్తో ఏదైనా గొడవలు వస్తాయి, 3వ అధిపతి ఎక్కడో పాడయ్యాడు, కుజుడు ఎక్కడో పాడయ్యి ఉంటాడు, అంతేగాని సిబ్లింగ్స్తో గొడవైనా ఏలినాటి శని. ఒక గృహం కట్టుకోలేకపోతున్నట్టే 4వ అధిపతి ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడని చూడాలి. అంతేగాని ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి చూడండి, మోకాలకి దెబ్బ తగిలింది అనుకోండి, జ్వరం వచ్చిన మోకాలు దెబ్బ తగిలింది కాబట్టి జ్వరం వచ్చిందండి, థైరాయిడ్ వచ్చిన మోకాలకి దెబ్బ తగిలింది కాబట్టి థైరాయిడ్ వచ్చిందండి, కళ్ళు మసకబారుతున్నాయంటే మోకాలకి దెబ్బ తగిలింది కాబట్టి మసకబారుతున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అది కాదు, శాస్త్రం అది కాదు, గుర్తుపెట్టుకోండి. మీ అధిపతి మీ లగ్నం నుంచి ఎన్నో అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి మీకు ఇబ్బంది అనేటువంటిది మీ పూర్వజన్మ కర్మ వల్ల వస్తుంది. ఆ కర్మను తొలగించుకోవాలి. ఇంకొక మూఢనమ్మకం, అన్నిటికంటే పెద్ద మూఢనమ్మకం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చేసినటువంటి కర్మలు అంటే మీరు నేను అందరం గుర్తుపెట్టుకోండి, మనందరం చేసినటువంటి కర్మల ద్వారా మనం అనుభవిస్తుంటాం ఈ జన్మనెత్తి. ప్రతి జీవి కూడా దీన్ని తీసుకెళ్ళి దేవుడి కంట కడతాం. ఎట్లాగా? దేవుడు లేడు, దేవుడు ఉంటే నాకు ఇన్ని కష్టాలు వస్తాయా? ఇప్పుడు ఒక టీచరు
చక్కగా క్లాస్లో ఉన్న 50 మందికి క్లాస్ చెప్పింది, తర్వాత ఎగ్జామ్ పెట్టింది. వీడు సరిగ్గా టీచర్ చెప్పింది వెనక సరిగ్గా రాయకపోతే టీచర్ చెప్పనట్ట, టీచర్ లేనట్ట. నువ్వు చేసినటువంటి కర్మకి నువ్వు అనుభవిస్తున్నావు. అది మంచి కావచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్ అయినా మీ కర్మే, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక బాగా కలిసి వచ్చిందన్నా మీ కర్మే, మీకు ఇబ్బంది పడుతుందన్నా మీ కర్మే. కాబట్టి ఎన్ని పనులున్నా ఏమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని ఆరాధన చేయాలి, రోజు లలిత సహస్రనామాలు చదువుకోవాలి. లేకపోతే మీ ఎవరైనా సరే అంతా ఒకటే గుర్తుపెట్టుకోండి. శివుడు వేరు, నారాయణుడు వేరు, అమ్మవారు వేరు, ఇవన్నీ పిచ్చి మాటలు అన్నమాట. అంతా ఒకే బ్రహ్మం, ఒకే ఈశ్వరుడు ఇన్ని రూపాలుగా ఉన్నాడు అనేటువంటిది అర్థం చేసుకుంటూ మీ అందరూ కూడా ఈ 2025వ సంవత్సరం అమ్మవారి అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.